గ్రాడ్యుయేషన్ ఇక్కడ సిపిఐ పార్టీ అట్లే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఎంబీటీ బలపరుచిన అభ్యర్థి ఓటుకూరు నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ 4 ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ దాదాపు 3,50,000 పై ఓటర్స్ ఉన్నారు. ఈ 4 ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్లో దాదాపు 14,000 ఓటర్స్. భారీ మెజార్టీ ఓట్లు గ్రాడ్యుయేట్ ఓట్లు ఓటుకూరి నరేందర్ రెడ్డి గారికి పడతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళేమో డబ్బులతోటి కొనే పరిస్థితి వస్తూ ఉన్నది. మిగతా వాళ్ళేమో ఏదో ఒకటి టైంపాస్గా పోటీ చేయాలని చెప్పి చాలామంది చేస్తూ ఉన్నారు. ఇవాళ ఓటుకూరి నరేందర్ రెడ్డి గారు గెలవడం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి ఇవాళ ఓటుకూరి నరేందర్ రెడ్డి గెలిస్తే కూడా చాలా ఉద్యోగాల అవకాశం, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు అయితే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, యువకులకు లాభమయ్యే విధంగా ఓటుకూరి నరేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దగ్గర పనిచేసే విధంగా ఉంటాయి కాబట్టి ఇప్పటికి కూడా అందరూ ఓటుకూరి ఇంకా 4 గంటల వరకు సమయం ఉన్నది. ఇంకా 3 గంటల సమయం ఉంది. ఈ 3 గంటల లోపల పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడం ద్వారా తెలంగాణకు ఒక ముఖ్యమంత్రికి ఒక గిఫ్ట్ ఇవ్వడానికి పనిచేస్తాయని చెప్పేసి సిపిఐ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి ఎంపీటీ తరఫున తెలియజేస్తాం.